ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత ప్రజలను మోసం చేయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులకు ఇంతవరకు 30% రుణమాఫీ చేసిండు. అదే కాకుండా రైతులకు ప్రతి అడ్లు కొని 500 బోనస్ ఇస్తానని, సన్నడ్లకు బోనస్ ఇస్తానని ఇంతవరకు సన్న వడ్లకు బోనస్ అయ్యలే. రైతులకు రైతు బంధు బదులు రైతు భరోసా ఇస్తానని 15,000 వేస్తానని ఇప్పుడు 6,000 వేస్తుండు. సంవత్సరానికి 12,000 వేస్తుండు. యాసంగి పంట మళ్ళా వర్షాకాలం పంట ఏకగొట్టేసిండు. ఆ డబ్బులని మహారాష్ట్ర ఎలక్షన్లో ఒకసారి పంపించిండు. ఇంకో ఎలక్షన్ ఢిల్లీలో అయినప్పుడు అక్కడ 9,000 కోట్లు పంపించడం జరిగింది. తెలంగాణకి రైతులకు ద్రోహి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అన్ని దొంగ మాటలే. తెలంగాణ గజ దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అన్ని దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిండు, ప్రజలను మోసం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను రాజు చేస్తే రైతు ద్రోహి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఏదైనా మేనిఫెస్టోలో పెట్టకుండానే ప్రజలకు రైతు బంధు రైతులు అడగలే. రైతు బంధు తీసుకొచ్చిన వ్యక్తి, మహా వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే కాకుండా మిషన్ కాఖ్యాత పెట్టి చెరువులన్నీ పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా చెరువులు మన కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున కట్టి ప్రజలను తెలంగాణను 1 కోటి ఎకరాలను వీణలాగా మార్చిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కాల్వ కాదు, ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక చెక్ డ్యామ్ కట్టలేరు. ఇప్పుడక 18 నెలలు అవుతుంది, 19 నెలలు గడుస్తుంది, ఒక్క కట్టలేరు. అన్ని డబ్బులు సంచులు మూటలు తయారు చేస్తుండు, గజ దొంగలాగా ఢిల్లీని పంపిస్తుండు. ఇతరు చేసిన ఒక్క స్కీమ్ అమలు చేయాలి. మీరు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే పెట్టిరో 6 గ్యారెంటీలు ఏదైతే 400 హామీలు చెప్పిరో ఒక్కటి అమలు చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ప్రజలు భారీ ఎత్తున మూల్యం చెల్లిస్తుంది. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ డిపాజిట్ లేకుండా అయిపోతుంది. కేసీఆర్ అనే ప్రజలు తలుచుకుంటారు. కేసీఆర్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుస్తుంది. మోచి గణేష్, మాది బాన్స్వాడ నియోజకవర్గం. ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ 2-2.5 సంవత్సరాలలో వాళ్ళు 420 హామీలు 6 పథకాలు అని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసపూరితంగా మోసం చేసి ఇప్పుడు వారు తీరా అధికారంలోకి వచ్చాక ఏదైతే మా కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు, రైతు భరోసా ఏకకాలంలో 74 లక్షల రైతాంగానికి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత మా కేసీఆర్ గారిది. వీరు వచ్చాక మా రైతులకు మా కేసీఆర్ గారు ప్రతి పంటకు రైతు బంధు 5,000 చొప్పున 10,000 రూపాయలు వేస్తుండే. వీళ్ళు వచ్చాక 10,000 కాదు 15,000 వేస్తామని చెప్పేసి దొంగ మాట అని చెప్పి తీరా 12,000 రూపాయలు వేస్తారు. పైగా ఈ 2 సంవత్సరాల్లో 2 సార్లు వారు రైతు బంధును ఎగ్గొట్టడం జరిగింది. పెన్షన్లు 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. 2 సంవత్సరాల్లో 2,000 పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. తీరా కేసీఆర్ కిట్టు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవారికి తొలి కానుపుగా, 2వ కానుపుగా మా కేసీఆర్ గారు ఆడపిల్ల పుడితే, మగపిల్లగాడు పుడితే 10,000 12,000 చొప్పున ప్రతి కానుపుకు ఇచ్చేవారు. కేసీఆర్ కిట్ అని చెప్పేసి న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవారు. ఆ కిట్టును కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి గవర్నమెంట్ మంచి మారిన గవర్నమెంట్ దొంగ హామీలు చెప్పి ఎంతైతే చెప్పిందో దాంట్లో సగభాగాన కూడా వాళ్ళు అమలు పరచడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. పైగా డబుల్ బెడ్రూమ్ అంటేనే కేసీఆర్ గారు అంటే డబుల్ బెడ్రూమ్. మన తెలంగాణలో 2 BHK డబుల్ బెడ్రూమ్ అంటేనే కేసీఆర్ గారి పేరు గుర్తుకు వస్తుంది. 5 లక్షల రూపాయలు ఇస్తుండే. వీళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వాళ్ళు కొద్దో గొప్ప వాళ్ళ ఒక విస్తీర్ణంలో కట్టుకోమని చెప్పేసి సింగిల్ బెడ్రూమ్ కట్టుకోమంటున్నారు. మా కేసీఆర్ గారి హయాంలో ఒక వ్యక్తికి వాళ్ళ ఆత్మ ధైర్యాన్ని నింపడానికి 2 BHK అని చెప్పేసి ఏదైతే మొదలు పెట్టారో దాన్ని తొంగులో తెచ్చి ఈ గవర్నమెంట్ 1 BHK అని చెప్పేసి కట్టుకోమని చెప్పేసి అంటుంది. మా బాన్స్వాడ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరైతే కట్టిన పాపన లేరు. ఇప్పుడు ఏ మూల చూసినా, ఏ గ్రామాన్ని చూసినా
ఎవరిని కదిలించినా కేసీఆర్ గారు బాగుండే, కేసీఆర్ గారి పథకాలు బాగుండే, కేసీఆర్ గారు ఉంటేనే మాకు రైతులకు వండ, మాకు పేదలకు వండ అని చెప్పేసి కేసీఆర్ ని కలవని రోజు లేదు. ఈ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇంకో 2 సంవత్సరాలు అయితే ఈ గవర్నమెంట్ దిగిపోవడం ఖాయం. నెక్స్ట్ ఖచ్చితంగా మా కేసీఆర్ గారు ఈ పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారని చెప్పేసి మేము గంటపదంగా చెప్తున్నాం. 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన ఘనత మా కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వితంతువులకు ఆడపడుచులుగా హక్కున చేసుకొని 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. వికలాంగులకు 2000 రూపాయలు నుంచి 4000 రూపాయలు చేసుకున్న ఘనత మా కేసీఆర్ గారిది. ఒక్కటి కాదండి, ప్రతి ఒక్క విషయంలో. అదే దళిత బంధు తీసుకోండి, ఎవరన్నా దళితులకు చిన్న చూపే చూసి తప్పితే ఏ ప్రభుత్వం కూడా దళితులకు హక్కున చేసుకున్న పాపన పోలేదు. కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి వీలైనంత మటుకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అతను ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో దళిత బంధు ఒక స్కీమ్ మొదలుపెట్టి ప్రతి దళితునికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.